సబ్స్క్రైబ్ మనం 99. ప్రస్తుతము టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకెళ్ళనున్నాయి. సో పొత్తు ఏ పార్టీకి అవసరం? టీడీపీకి అవసరమా, జనసేనకు అవసరమా? సో దీన్ని పూర్తిగా పరిశీలించినట్టయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించాలంటే తప్పనిసరిగా ఏదో ఒక పార్టీ దానికి పొత్తు అవసరం. అందులో భాగంగా జనసేన అయితేనే పక్కాగా గెలుపొందే అవకాశం ఉంది. అందువలనే తెలుగుదేశంకు జనసేన పొత్తు ఎంత అవసరం అంటే గెలిచేటంత అవసరం. సో అదేవిధంగా జనసేనకు ఎందుకు తెలుగుదేశంతో పొత్తు అంటే, సో వైఎస్ఆర్సీపీని ఓటమి పాలు కావాలన్నా, ఓటు చీరనివ్వకుండా ఉండాలన్నా సో తెలుగుదేశంతో పొత్తు అవసరం. సో ఏది ఏమైతేనేముంది, పొత్తు మాత్రం తెలుగుదేశంకు జనసేన కంటే తెలుగుదేశంకు అత్యధిక అవసరమై ఉన్నది అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే. సో అదేవిధంగా బీజేపీతో పొత్తు ఎలా ముందుకెళ్ళబోతుంది? బీజేపీ పొత్తు తెలుగుదేశానికి అవసరమా, జనసేనకు అవసరమా అని చూసినట్లయితే, సో కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బలగాలు కేంద్ర రాష్ట్రం నుంచి ఎన్నికల ఘట్టం సరిగా జరగాలంటే, ఎన్నికల అధికారులు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సవ్యంగా జరగాలంటే సో కేంద్రం సహకారం తప్పనిసరిగా తెలుగుదేశంకు అవసరమై ఉన్నది. ఆ విధంగా అయితేనే ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్లే అవకాశం ఉంది, అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. సో ఎందుకంటే ముందుగానే వైఎస్ఆర్సీపీ పార్టీతో కేంద్రము అనుకూలంగా నడుచుకుంటుంది. సో దాన్ని బట్టి తెలుగుదేశంకు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోవాలంటే సో బీజేపీ యొక్క అవసరం తెలుగుదేశానికే ఉంది, పొత్తు అవసరం. సో దీని అంతటికీ కారణము, సో ఇలాంటి సమయంలో సీట్ల కేటాయింపులో తెలుగుదేశానికి కొద్దిగా తలనొప్పిగా ఉంది. ఎందుకంటే తను గెలిచే స్థానాలలో కూడా తెలుగుదేశము పార్టీ జనసేనకు కానీ బీజేపీకి కానీ కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీకి ఒక్క సీటు కూడా గెలిచే స్థానము లేవు ఆంధ్రప్రదేశ్లో. అయినను తన అవసరం కోసము బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించక తప్పదు. అదేవిధంగా జనసేనకు కూడా సీట్లు కేటాయించక తప్పదు. సో గెలిచే స్థానాలలో జనసేనకు తెలుగుదేశంకు పొత్తు ఉండడం వలన జనసేనకు కావలసిన ఓట్లు, కావలసిన సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ సర్దుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఏమైతుందో ముందు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అభిప్రాయం, మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.